తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒకప్పుడు హీరో అన్న వాళ్ళే ఆ రోజు విలన్ అంటూ ఫైర్ అయ్యారు. తన సంకల్పంతో వన్డే వరల్డ్ కప్ గెలిపించిన అతడే ఆ రోజు టీ20 వరల్డ్ కప్ ఓటమికి కారణమయ్యాడు. టీ20 స్పెషలిస్ట్గా క్రికెట్ను ఒక ఊపు ఊపిన ఆ రోజు మాత్రం తన బ్యాట్ మోగబోయింది. క్రికెట్లో ఒక లెజెండ్గా పేరు తెచ్చుకున్న ఆ ఒక్కరోజు మాత్రమే చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఎన్నో మ్యాచ్ విన్నింగ్స్ ఆడిన తన కెరియర్ చివరి దశలో ఇబ్బంది పడ్డాడు. ఇండియన్ క్రికెట్లో ఒక వెలుగు వెలిగి తనకంటూ ఒక మార్క్ను సెట్ చేసుకున్న ఆ బ్యాటింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్. క్రికెట్లో ఎన్ని స్వీట్ మెమరీస్ ఉన్నా లాంగ్ కెరియర్లో ఒక చిన్న బ్యాడ్ మెమరీ ఎవరికైనా ఉంటుంది. యువరాజ్ సింగ్ కెరియర్లో కూడా అలాంటి మర్చిపోవాల్సిన రోజు ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. భారత క్రికెట్లో యువరాజ్ సింగ్ అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఇంగ్లాండ్తో నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్, 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ టీమిండియా విజయం సాధించడంలో యువి ఎంత కీలక పాత్ర పోషించాడో మనందరికీ తెలుసు. కానీ 2014లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో మాత్రం యువరాజ్ సింగ్ జట్టు ఓటమికి కారణమయ్యాడు. శ్రీలంకతో జరిగిన ఈ ఫైనల్లో యువి ఆడిన ఇన్నింగ్స్ సగటు భారత అభిమానికి విసుగు తెప్పించింది. 7 ఏళ్లకు ముందు 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్లో తన విధ్వంసకర బ్యాటింగ్తో టీమిండియాకు కప్ అందించిన యువరాజ్ సింగ్ 2014లో ఆ రోజు మాత్రం ఫీట్ రిపీట్ చేయలేకపోయాడు. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఫేవరెట్గా బరిలోకి దిగింది. అంచనాలకు తగ్గట్టుగానే ఆడుతూ భారత జట్టు గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్లో కూడా ఓడకుండా వరుసగా 4 విజయాలతో ఫైనల్లో అడుగుపెట్టింది. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లను అలవోకగా ఓడించింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లోనూ దుమ్ము లేపి రాయల్గా ఫైనల్లోకి అడుగుపెట్టింది. టీ20 వరల్డ్ కప్ అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఉపఖండపు పిచ్చులు కావడం, ధోని కెప్టెన్సీలోకి భారత జట్టు అద్భుతంగా రాణించడంతో 2007 తర్వాత మన జట్టు టైటిల్ గెలుస్తుంది అనే నమ్మకాన్ని ఇచ్చింది. 2014 ఏప్రిల్ 6న ఢాకా వేదికగా శ్రీలంకతో ఫైనల్. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆరంభంలోనే అజింక్య రహానే వికెట్ కోల్పోయింది. 3 పరుగుల వద్ద రెహానే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి జట్టును ముందుకు తీసుకెళ్లారు. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో కోహ్లీ, రోహిత్ పూర్తిగా డిఫెన్స్కే పరిమితమయ్యారు. 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే 5వ ఓవర్ నుండి దూకుడుగా ఆడిన టీమిండియా 10 ఓవర్లలో 64 పరుగులు చేసి పర్వాలేదు అనిపించింది. రోహిత్ను రంగనా హెరేత్ అవుట్ చేయడంతో కోహ్లీతో కలిసి నెలకొల్పిన 60 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. 2 వికెట్లు పడడంతో 4వ స్థానంలో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ వచ్చాడు. అప్పటి వరకు క్రీజ్లో కుదురుకున్న కోహ్లీ వేగంగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. బౌండరీలు కొడుతూ జట్టు స్కోర్ను పరుగులు పెట్టించాడు. కానీ మరో ఎండ్లో యువరాజ్ సింగ్ మాత్రం బ్యాట్ జులిపించలేకపోయాడు. దీంతో భారమంతా కోహ్లీ ఒక్కడిపైన పడింది. లంక బౌలర్ల ధాటికి యువి వెనకడుగు వేశాడు. పూర్తిగా ఒత్తిడిలో పడిపోయి స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాడు. ఈ దశలో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చూసిన ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం అవుట్ అయినా బాగుండును అనుకునేలా యువి ఆట సాగింది. డగౌట్లో ఉన్న భారత ఆటగాళ్లకు యువి బ్యాటింగ్ దెబ్బకు తీవ్ర నిరాశకు గురయ్యారు. డెత్ ఓవర్స్లో ఒకవైపు పరుగులు చేయడం లేదు, మరోవైపు అవుట్ కూడా కావడం లేదు. దీంతో పరుగుల వేగం పూర్తిగా మందగించింది. దీనికి తోడు శ్రీలంక బౌలర్లు కూడా యువరాజ్ టెన్షన్ను గమనించి లైన్ అండ్ లెంత్ డెలివరీస్, యార్కర్స్ను విసిరారు. తొలి 5 బంతుల్లో 4 పరుగులు చేసిన యువి ఆ తర్వాత ఆడిన 16 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఓవరాల్గా 21 బంతుల్లో 11 పరుగులే చేసి జట్టు స్వల్ప స్కోర్కే పరిమితమయ్యేలా చేశాడు. ఇంకా బ్యాటింగ్ చేయాల్సిన ధోని, రైనా ఉన్న యువి క్రీజ్లో పరుగులు చేయలేకపోయాడు. చివరికి 19వ ఓవర్ తొలి బంతికి లాంగ్ ఆఫ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో యువరాజ్ సింగ్ చెత్త ఇన్నింగ్స్కు ముగింపు పడింది. యువరాజ్ ఒక మాదిరిగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 150 పరుగులు అయినా చేసేది. కానీ జిడ్డు బ్యాటింగ్తో ఇండియా 130 పరుగులకే పరిమితమయ్యేలా చేశాడు. యువరాజ్ సింగ్ నుంచి అది కూడా ఫైనల్లో ఇలాంటి ఇన్నింగ్స్ రావడం షాకింగ్కు గురి చేసింది. చివరి 5 ఓవర్లలో ఇండియా 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. 131 పరుగుల టార్గెట్ అంటే ఏ జట్టుకైనా అలవోకగా కొట్టేస్తుంది. శ్రీలంక కూడా మరో 13 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ను ఫినిష్ చేసి తొలిసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ను అందుకుంది. కనీసం 150 పరుగులు చేసి ఫైటింగ్ టోటల్ కూడా సెట్ చేయలేకపోయింది. ఈ ఫైనల్ ముగిశాక యువరాజ్ సింగ్ పై నెటిజన్స్ విమర్శల వర్షం కురిపించి ట్రోల్స్ చేశారు. ఇండియా శ్రీలంకకు వరల్డ్ కప్ తీసుకొచ్చిన ఒకే ఒక్క ఆటగాడు అని ట్రోల్ చేశారు.
కోపంతో యువరాజ్ సింగ్ ఇంటిపై రాళ్లు కూడా వేయడం బాధాకరం. యువరాజ్ సింగ్ ఇన్నింగ్స్ పై ధోని మాట్లాడుతూ సపోర్ట్ గా నిలిచాడు. ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా బ్యాడ్ క్రికెట్ ఆడాలనుకోరు. యువరాజ్ కు ఈ రోజు కలిసి రాలేదని ధోని చెప్పాడు. కొన్నేళ్లకు ఈ ఇన్నింగ్స్ పై నోరు విప్పిన యువరాజ్ సింగ్ ఆ ఓటమి తర్వాత తాను పూర్తిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయానని, తనను తాను ఒక విలన్ లాగా భావించానని తన బ్యాటింగ్ ను తానే విమర్శించుకున్నాడు. తన కెరియర్లో అత్యంత చెత్త రోజు అని యువి విచారం వ్యక్తం చేశాడు. తన చండీగఢ్ ఇంటిపై రాళ్లతో దాడి జరిగిందని, తీవ్రమైన విమర్శల కారణంగా తన కెరియర్ ముగిసిపోయిందేమోనని భయపడ్డానని ఈ లెజెండ్ వెల్లడించాడు. ఈ మ్యాచ్లో యువీతో పాటు కోహ్లీ కూడా ప్రతి ఒక్కరూ స్లోగా బ్యాటింగ్ చేశారు. కోహ్లీ ఒక్కడే 130 స్ట్రైక్ రేట్తో పర్వాలేదనిపిస్తే మిగిలిన వారికి 100 స్ట్రైక్ రేట్ కూడా రాలేదు. కానీ యువరాజ్ డెత్ ఓవర్స్లో నిదానంగా బ్యాటింగ్ చేయడంతో ప్రతి ఒక్కరి విమర్శలకు కారణమయ్యాడు. ఇక్కడ నుండే యువీ కెరియర్ క్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ తెచ్చిన యువరాజ్ సింగ్ కెరియర్లో ఇదొక బ్యాడ్ డే మాత్రమే. ప్రతి ఒక్కరి కెరియర్లో ఇలాంటివి చాలా కామన్. ఈ ఒక్క ఇన్నింగ్స్తో అతడి స్థాయిని మనం తగ్గించడంలో అర్థం లేదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.